నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ ఎల్షల, మోక్షిత హాస్పిటల్, బ్రాహ్మణవాడ, హనంకొండ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి, మనకు రెగ్యులర్గా ఒక పేషెంట్ మోచేయి నొప్పితోని ప్రజెంట్ అయిన ఒక పేషెంట్ క్లినికల్ కండిషన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసాం, ఎలా డయాగ్నోస్ చేసాం, ఆయనకి ఏ ట్రీట్మెంట్ ఇచ్చాం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పేషెంట్ 28 ఇయర్స్ మేల్ పేషెంట్. చిన్న రోడ్ మీద బైక్ మీద వెళ్తుంటే రోడ్డు మీద పడ్డాడు. దాని తర్వాత ఆయనకు మోచేతిలో సివియర్గా పెయిన్ వచ్చింది. దాంతో వాళ్ళ పక్కన ఉన్న కొలీగ్స్ అతన్ని మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు సివియర్ పెయిన్ ఉన్నది మోచేతిలో. క్లినికల్గా చూడడానికి అది డిస్లొకేషన్ లేక మనం ప్రైమరీగా డయాగ్నోస్ అనుకున్నాం. సో ఫస్ట్ రాగానే పేషెంట్ యొక్క వేళ్ళు ఎలాగ కదిలిస్తున్నాడు అంటే పల్స్ కానీ ఫింగర్ మూమెంట్స్ కానీ అన్నీ చెక్ చేయడం జరిగింది. అవన్నీ నార్మల్గానే ఉన్న తర్వాత మనం ఒక ఎక్స్రే ఎల్బో జాయింట్ ఏపీ లాటరల్ తీయడం జరిగింది. అందులో మనకు క్లియర్గా డిస్లొకేషన్ అనేది అర్థమైపోయింది. ఈ ఎక్స్రేలో మనం ఏమేమి రూల్ అవుట్ చేయాలి అంటే ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, మళ్ళీ తర్వాత ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు అది కాంప్లెక్స్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అవుతుంది. అప్పుడు మనం సింపుల్గా రెడ్యూస్ చేసి పంపించడానికి కుదరదు, దానికి అడ్మిట్ చేసి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పేషెంట్కి సింపుల్ డిస్లొకేషన్, ఓన్లీ వితౌట్ ఎనీ ఫ్రాక్చర్స్, ఓన్లీ డిస్లొకేషన్ మాత్రమే ఉంది. డిస్లొకేషన్ అంటే ఏమవుతుంది అంటే ఆ కీలు అనేది తొలగిపోతుంది, మోచేతి కీలు అనేది తొలగిపోయింది. ఆ కింద ఉన్న చెయ్యి మన భుజంలో 3 రకాల బోన్స్ ఉంటాయి. పైన హ్యూమరస్, కింద ఒలిక్రాన్ అల్నా ఒలిక్రాన్ అండ్ రేడియల్ హెడ్. సో ఈ 3 కలిసి ఎల్బో జాయింట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్రేలో మనకు రేడియల్ హెడ్ మళ్ళీ తర్వాత ఒలిక్రాన్ అని రెండు హ్యూమరస్ నుంచి తొలగిపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి. దీన్ని పోస్టీరియర్ డిస్లొకేషన్ అంటాం. ఇది కామన్గా జరిగే ఇంజురీతో కామన్గా తొలగిపోయే డైరెక్షన్ ఎల్బో జాయింట్లో. సో సింపుల్ పోస్టీరియర్ డిస్లొకేషన్ ఆఫ్ ద ఎల్బో. ఈ పేషెంట్కి కొంచెం పెయిన్ కిల్లర్, టీటీ అవన్నీ ఇచ్చిన తర్వాత కొంచెం అతన్ని లోకల్ అనస్థీషియాలోనే మనం రెడ్యూస్ చేయడం జరిగింది. రిడక్షన్ అంటే రిడక్షన్ టెక్నిక్స్ పైన ప్రాక్సిమల్ ఫ్రాగ్మెంట్ అంటే మన హ్యూమరస్ బోన్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత చేతిని రివర్స్ డైరెక్షన్లో అది ఎలా అయితే వెనక్కి తొలగిందో దాన్ని మనం ముందుకి ట్రాక్షన్ ఇవ్వడం ద్వారా రిడక్షన్ చేసి రెడ్యూస్ చేసేసిన తర్వాత మనం పిఓపి స్లాబ్ అప్లై చేసినాం. ఓకే రైట్ ఏది ఇది ఇట్లా లేకు చాపు మళ్ళీ చాపు ఎబో ఎల్బో పిఓపి స్లాబ్ అప్లై చేసేసి మనం ఒక 3 వీక్స్ రెస్ట్ చేయడం జరుగుతుంది. ఎబో ఎల్బో పిఓపి స్లాబ్ అప్లై చేసిన తర్వాత చెక్ ఎక్స్రే అనేది తీసుకోవడం జరుగుతుంది. అందులో రిడక్షన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. సో కంటిన్యూ రెస్ట్ ఫర్ 3 వీక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.